నమస్కారం. నేను డాక్టర్ శశికిరణ్, ఈఎన్టీ స్పెషలిస్ట్, మెడికల్ హాస్పిటల్ కర్నూలు. వర్షాకాలంలో మనకి చెవి ముక్కులో వచ్చే సమస్యల గురించి మాట్లాడదాం. వర్షాకాలంలో మనం తడవడం వల్ల చెవిలో నీళ్లు పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలా వెళ్ళినప్పుడు మనకి చెవి నొప్పి వస్తది. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ ద్వారా అయ్యుండొచ్చు, లేకుంటే మనకి పేరుకుపోయిన గులిమి వాపు వల్ల అయ్యుండొచ్చు. సో, చెవి నొప్పి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో, ఇలా వచ్చినప్పుడు మనం వెంటనే చెవి డ్రై చేసుకోవాలి టవల్‌తో గానీ, క్లాత్ మంచి క్లాత్‌తో కానీ చెవి డ్రై చేసుకొని, వెంటనే డాక్టర్‌ని సంప్రదిస్తే దానికి కారణం తెలుసుకొని దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోగలం. సో, నొప్పి వెంటనే ఆపేయగలం. ఇది కాకుండా మనకి ముక్కులో అంటే పడిశం గానీ, జలుబు గానీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ వర్షాకాలంలో. సో, ఇట్లా ఉన్నప్పుడు మనం తడిసినప్పుడు వెంటనే డ్రై చేసుకొని, బట్టలు మార్చేసుకొని ఈ కాంప్లికేషన్‌ని అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ జలుబొస్తే దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే దాని కాంప్లికేషన్స్‌ని ఆపొచ్చు.